పవన్ గారు నమస్తే సార్, బాగున్నారా? ఫస్ట్ క్లాస్ సార్. సో N4U మీ జర్నీ గురించి చెప్పాలి అనుకుంటే, ఇవాళ అందరికీ తెలుసు N4U అంటే ఏంటి, ఒక ఫ్యాన్సీ పెద్ద బ్రాండ్ అనేది అందరికీ తెలుసు. ఏపీ తెలంగాణ స్టేట్స్లో గుర్తుపట్టని వాళ్ళంటూ లేరు. సో మీ దృష్టిలో N4U జర్నీని ఒకవేళ అంటే మీరు ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, ఎలా మొదలు పెట్టారు, అండ్ ఇప్పటివరకు ఉన్న జర్నీని మీరు క్లుప్తంగా మీ మాటలు చెప్పాలంటే? నేను మీకు 95లో స్టార్ట్ చేశాను సార్. 95. ఈరోజు 26. ఓకే. సో మీరు 30+ ఇయర్స్ జర్నీ మనది. మీరు యాజ్ యూ సెడ్ 16 రూపీస్ ఇన్కమింగ్, 32 రూపీస్ అవుట్ గోయింగ్, SMS 100 రూపీస్, SMS 10 రూపీస్, MMS అంటే ఇప్పుడు వాట్సాప్ అంటాం, అది 100 రూపీస్, రోమింగ్ 100 రూపీస్ పర్ సెకండ్ ఉన్న రోజుల నుంచి బిజినెస్ చేసుకుంటూ ఈరోజు ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ, జస్ట్ 500 రూపాయలు కడితే డేటా ఫ్రీ, అన్ని ఫ్రీ రోజుల్లో ఉన్నాం. అవును. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రయాణం. సో N4U అనే బ్రాండ్ ఏంటి సార్? N4U అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారు? N4U అంటే నీడ్స్ ఫర్ యూ. నీడ్స్ ఫర్ యూ. నీడ్స్ ఫర్ యూ. ఓకే. షార్ట్ గా పెట్టి నీడ్స్ ఫర్ యూ. యూ నేమ్ ఇట్, వీ గెట్ ఇట్. మా ట్యాగ్ లైన్, మీ అవసరం మేము ఇస్తాం. సో బేసిక్ స్టార్టింగ్ లోనే N4U అనే స్టార్ట్ చేశారు సార్? తర్వాత ముందు వేరే పేరు ఉండే సార్. ఓకే. ఆ పేరుని షార్ట్ గా కొంచెం చేసి, అంటే పీపుల్ కి కనెక్ట్ అవ్వాలంటే షార్ట్ గా ఉండాలి. ఏదన్నా ఒక బ్రాండ్ నేమ్ రికాల్ చేయాలంటే చాలా షార్ట్ గా ఉంటే గుర్తిస్తారు. మేము నీడ్స్ ఫర్ యూ అని పెట్టాం ఫస్ట్. దాన్ని షార్ట్ చేసి N4U అని పెడితే ఓకే, ఒక షార్ట్ నేమ్ ఉంటే జనాలు గుర్తింపు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పెద్దదిగా ఉంటే కొంచెం కష్టపడతారు. దానికోసం ఈ బ్రాండ్ నేమ్ N4U. సరే, ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన టైంలో మొబైల్ మీరు అన్నట్టు మనం చూసుకుంటే ఇన్కమింగ్ మెసేజెస్కి, కాల్స్కి ఇంత రేట్స్ ఉన్నప్పుడు అది ఒక లగ్జరీ సెగ్మెంటే. ఎగ్జాక్ట్. ఇట్ ఈస్ నెవర్ ఏ నీడ్, ఇట్ ఈస్ ఎ లగ్జరీ, ఇట్ ఈస్ నాట్ నెసెసిటీ కదా. సో అప్పుడే మీరు ఈ నీడ్స్ ఫర్ యూ అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇట్ ఈస్ నెవర్ ఏ నీడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సార్, సెల్యులార్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ అందులో పేజర్ ఉండే, మీకు గుర్తుండే? పేజర్స్ ఉండే. అవును. పేజర్ నుంచి పేజరే ఎందుకు అని అడిగేవారు చాలా మంది. జస్ట్ ఒక మెసేజ్ కోసం ఎందుకు అనేసి, ఆ మెసేజ్ని కోసం ఎందుకు అని డెవలప్ చేసి కాల్స్కి వచ్చింది. కాల్స్కి వచ్చినప్పుడు ఇది ఒక బిగ్ ఫ్యూచర్ ఉంటుందని చాలామంది చెప్పారు. అప్పుడు నేను కాలేజ్ ఫినిష్ చేసుకున్న కొత్త రోజుల్లో ఒక కసి ఉంటుందిగా, ఏదైనా సాధించాలి కొత్త దాంట్లో. ఐ వాజ్ ఇంటూ వీడియో బిజినెస్. ఓకే. అది అలాగా డామినేట్ అయ్యి కేబుల్ టీవీ, డిష్ టీవీ వచ్చిన తర్వాత వానిష్ అయిపోయింది. సో అప్పుడు ఐ మూడ్ ఆన్ టు దిస్ బిజినెస్. ఓకే. సో ఈ బిజినెస్లో పొటెన్షియల్ ఉంటుంది, లైఫ్ టైం పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పి ఐ జంప్డ్ ఇంటూ దిస్ బిజినెస్. అంటే వాట్ మేడ్ యూ ఫీల్? ఒక న్యూ టెక్నాలజీ కదండి ఇది, న్యూ రెవల్యూషన్. అప్పుడు క్యాసెట్లో ఉన్నామండి. క్యాసెట్ చేంజ్ ఇంటూ సిడి, సిడి చేంజ్ ఇంటూ డివిడి, డివిడి చేంజ్ ఇంటూ బ్లూరే, బ్లూరే చేంజ్ ఇంటూ డిష్ టీవీ, డిష్ టీవీ నౌ ఇంటూ ఓటీటీ. సో టెక్నాలజీ ఇస్ ఎవర్ గ్రోయింగ్, అది మనం ఆపలేము. సో ఇందులో ఇది ఉంటుంది అని ఒక గట్ ఫీలింగ్. మీ గట్ ఫీలింగ్తో మీరు ముందుకెళ్ళారు అప్పుడు? అంటే అప్పుడు ఒక చిన్న డేటా బేస్ ఉండేది. వీడియో క్యాసెట్ బిజినెస్ చేసినప్పుడు ఒక బేస్ ఆఫ్ కస్టమర్స్ ఉండే. ఆ కస్టమర్స్కి సిమ్ కార్డ్ అమ్మేవాడిని. ఆ సిమ్ కార్డు నుంచి అప్గ్రేడ్ అయ్యి సెల్ ఫోన్ నుంచి అప్గ్రేడ్ ఇంకా వెనక చూడలేదు. ఓకే. ఓకే. సో ఇన్ ఇయర్స్ జర్నీలో మీ బిజినెస్ మీరు అనుకున్న స్టేజ్కి రీచ్ అయ్యాని అనుకుంటున్నారా? మీరు ఇంకా యాస్పర్ చాలా ఉంది, ఇంకా చాలా ఉందని అనుకుంటున్నారు? చాలా ఉంది. ఓకే. సో మెట్టే ఎక్కాము, అంటే చాలా మెట్లు ఉన్నాయని మా ఉద్దేశం. సో ఒక మెట్టుకే మీరు ఏపీ తెలంగాణలో మొత్తంలో అంత ఫేమస్ అయిపోయి 10 మందిలో అట్లీస్ట్ ఒక 5-6 అన్న మీ పేరు చెప్పి వన్ స్టాప్ సొల్యూషన్గా మీ దగ్గరకు వస్తున్నారని అంటే దీన్ని కూడా ఇంకా మీరు సక్సెస్గా చూడట్లేదా? అంటే సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్ సార్, చాలా ఉన్నాయి ఇంకా సక్సెస్ చూడాలి. ఓకే. సో బేసిక్గా మీ మైండ్ సెట్ వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ మైండ్ సెట్ దట్ హ్యాస్ మేక్ యూ కమ్ సో ఫార్? కస్టమర్ సాటిస్ఫాక్షన్, సర్వీస్ టు కస్టమర్స్, ఈ 3 ఇస్తే సక్సెస్ ఎప్పుడు వస్తుంది. ఏ బిజినెస్లో అన్నా, ఈ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్లో మీకు కావాల్సింది కస్టమర్ సర్వీస్ సాటిస్ఫాక్షన్. అండ్ మనం ఉన్నది సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీలో మాక్సిమం కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చూడాలి. అంటే ఇది టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీ కదా, టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీ, అండ్ మీరు ఉన్నది రీటైల్ మార్కెటింగ్లో ఉన్నారు. సో ఇలాంటి ఇండస్ట్రీలో ఓన్లీ సర్వీస్ ఒక్కటే ఇస్తే ఎదగలరా? ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. మీరు స్టార్ట్ చేసినప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ నీడ్ పెరిగిపోయి, మీరు అన్నట్టు నీడ్ అనేది ఇప్పుడు బేసిక్ నీడ్ అయిపోయింది. ఇది మీరు అప్పుడే గ్రహించారు. సో ఇప్పుడు నీడ్ పెరిగిపోయి ప్రతి గల్లీలో అట్లీస్ట్ ఒక మినిమం 5 షాప్లో అట్లీస్ట్ 2-3 అన్నా ఉంటున్నాయి కదా. సో సర్వీస్ ఎవరైనా ఇవ్వాలనే మోటోతో వస్తారు. వీళ్ళందరినీ ఉంచుకుంటూ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇంకా దిగ్గజాలను ఉంచుకుంటూ మీరు మీ బ్రాండ్ని ఈ లెవెల్ ఎలా ప్లేస్ చేయగలిగారు అంటే వాట్ వర్ ది సక్సెస్, మీకు అనిపించిన సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగినట్లు ప్రతి గల్లీలో స్టోర్ ఉంటుంది. అవును. స్టోర్లో అంబియన్స్ ఇస్ ద ఫస్ట్. మా స్టోర్ చాలా నీట్గా ఉంచుతాం. లైవ్ డెమోస్, ఇప్పుడు మీరు వచ్చి ఏ ఫోన్ అడిగినా మన స్టోర్లో లైవ్ డెమో ఉంటుంది. ప్రతి స్టోర్లో మీకు లైవ్ డెమో అని ఉండదు. స్టాక్స్ కూడా ఉండవు. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ఎ స్మాల్ బ్రాండ్ లైక్ ఇన్ఫినిక్స్
టు యాపిల్ వి మెయింటైన్ 18 బ్రాండ్స్ ఉంటాయి మన స్టోర్లో. ఓకే 18 brands of stores. ఇప్పుడు ఏ స్టోర్కి వెళ్ళినా బిగ్ brands, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ ఆఫ్ మై కాంపిటీటర్, అవును. దే రన్ బిజినెస్ విత్ 3-4 brands or 5 brands, 6 brands maximum. బట్ మేము చిన్న బ్రాండ్ నుంచి పెద్ద బ్రాండ్ వరకు 18 brands. మా సక్సెస్ స్టోరీ ఏంటంటే ఈ ఫోన్ మా స్టోర్లో లేదు అని ఉండదు. ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినా ఆ ఫోన్ మన స్టోర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ బిఫోర్ కొన్ని మోడల్స్ అయితే బిఫోర్ లాంచ్ మన స్టోర్లో మేము పెడతాం. సో ఆ నమ్మకం, ఆ ట్రస్ట్, ఓకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓకే. విత్ ఫినాన్స్ ఆప్షన్స్. ఈఎంఐ టాపిక్ వద్దాము. మీరు మంచి ఎక్స్పర్ట్ అని విన్నాను నేను యాక్చువల్గా ఈఎంఐ ఆప్షన్స్లో. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మా సక్సెస్. మీ మొబైల్ ఇండస్ట్రీలో సార్ మేజర్ చంక్ ఆఫ్ కస్టమర్స్ ఏ కేటగిరీ వాళ్ళని మీరు అనుకుంటారా? అంటే బేసిక్ మోడల్స్కి వెళ్ళే వాళ్ళు మీరు డైలీ ఎక్కువ ఫేస్ చేస్తుంటారా, లేకపోతే మొబైల్ని ఒక మిడ్ రేంజ్లో బేసిక్ అవసరాల కోసం వాడుకుంటూ చిన్న బ్రాండ్ టచ్ ఉండాలనే వాళ్ళు ఎక్కువ ఉంటారా, లేకపోతే లగ్జరీ సెగ్మెంట్ని? మీరు ఏ సెగ్మెంట్లో ఉంటారు? అన్ని సెగ్మెంట్లో ఉంటారు. ఈ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ అని ఉండదు. మీరు సక్సెస్ అవ్వడానికి మేజర్గా మీకు హెల్ప్ అయిన కస్టమర్ బేస్ ఏది? యాపిల్ అండ్ సామ్సంగ్ కస్టమర్స్. యాపిల్ అండ్ సామ్సంగ్. యాపిల్ అండ్ సామ్సంగ్ కస్టమర్కి ట్రస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దే డోంట్ కీప్ ఆన్, అంటే దే ఓన్లీ అప్గ్రేడ్ విత్ ది సేమ్ మోడల్స్. యాపిల్ అండ్ సామ్సంగ్ కస్టమర్స్ వాళ్ళు అప్గ్రేడ్ అయితే మళ్ళీ సామ్సంగ్ కస్టమర్స్ సామ్సంగ్కి అవుతారు, యాపిల్ కస్టమర్స్ యాపిల్కి అవుతారు. ఈ మిగతా బ్రాండ్స్ ఉన్న వాళ్ళు షఫల్ అవుతారు. ఓకే. వాళ్ళకి ట్రస్ట్ కూడా ఉండదు. ఈ ఇద్దరు కస్టమర్కి టాప్ ఎండ్ ఉంటుంది కనుక దే హ్యావ్ ట్రస్ట్ ఆన్ ద స్టోర్, ఓకే, ట్రస్ట్ ఆన్ ద పర్సన్ హు డీల్స్ విత్ ఇట్. ఈ చిన్న ఫోన్లకి ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ, రేపు అక్కడ అని మారిపోతూ ఉంటారు. సో ఆఫర్ బేస్డ్ గా ఎక్కడెక్కడ వస్తా ఉంటే అక్కడ మారిపోతారు. బట్ టాప్ ఎండ్ కస్టమర్స్, లగ్జరీ కస్టమర్స్ అండ్ ఆల్, దే హ్యావ్ దట్ ట్రస్ట్. మన స్టోర్, మన ఎన్ఫరీ, మన పవన్ గారు అని రిపీట్ అవుతారు. సార్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండింగ్ ఆప్షన్ ఫర్ ఎనీ బిజినెస్ మ్యాన్. మీలాంటి వాళ్ళకి రీటైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే అది చాలా ఎక్కువగా ఇప్పుడు ప్రివిలెంట్గా ఉంది సొసైటీలో. సో చాలా మటుకు నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను పర్సనల్గా, ఒక మొబైల్ కొంటే దానికి ఒక 10 ఐటమ్స్ గిఫ్ట్గా ఇవ్వడం. 10,000 మొబైల్ కొన్నా సరే ఒక 5-6 వేల ఐటమ్స్ని గిఫ్ట్గా ఇస్తామని ఇన్ని ఒకదాని తర్వాత ఒకటి, ఇది కాదు ఇంకా అని చూపించుకుంటూ వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అలాంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో మీరు అలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్కి ఎప్పుడూ పోవట్లేదు. అంటే నేను ఇన్స్టా ప్రొఫైల్ చూసినప్పుడు మీరు 10 ఐటమ్స్ ఇస్తాను అలా అనేది ఏది కాకుండా మీరు చాలా క్వాలిటీగా ఏంటి మీరు ఇచ్చే ఒక గిఫ్ట్లో కూడా యూఆర్ రెస్పెక్టింగ్ ద కస్టమర్, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఎన్షూరింగ్ దట్ ద గిఫ్ట్ విచ్ ఆర్ గివింగ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ద క్లయింట్. ఎగ్జాక్ట్లీ. సో పబ్లిక్కి ఏంటంటే ఎక్కువ ఎక్కడ కనపడితే అటువైపు వెళ్ళిపోవాలనుకుంటారు కదా. ఇలాంటి కాంపిటీషన్లో కూడా వై ఆర్ కస్టమర్ స్టికింగ్ టు యూ ఓన్లీ? ఎందుకు టెంప్ట్ అవ్వకుండా మీ మీదకి వెళ్తున్నారు? అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ విధానం పైన మీ ఒపీనియన్ ఏంటి? అదే బ్రాండ్ పవర్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వస్తున్నాయంటే కొత్తగా వచ్చిన వాళ్ళు 10 ఇస్తాను, 20 ఇస్తాను, 30 ఇస్తాను అంటారు. బట్ కస్టమర్కి మళ్ళీ మీరు యాజ్ యూ సెడ్ ట్రస్ట్ కూడా కావాలా, ప్రోడక్ట్ జెన్యూనిటీ కావాలా. ఇస్తున్నాం కదా అని ఎగేసుకొని వెళ్ళారు. ట్రస్ట్ ఎన్నేళ్ళగా ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ గూగుల్ రివ్యూస్ ఏంటి, వాళ్ళ ఇన్స్టా పేజ్లో వాళ్ళకి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అన్నీ చూస్తారు. గిఫ్ట్ మట్టుకే కాదు, గిఫ్ట్ ఈజ్ ఆల్సో ఏ కాన్సెప్ట్. అందుకే మనం ఇస్తాం. తక్కువ గిఫ్ట్ ఇచ్చినా క్వాలిటీ గిఫ్ట్స్. ఇప్పుడు వాల్యూ లేని గిఫ్ట్స్ 10 ఇచ్చేయడం వేరు, వాల్యూ ఉన్న గిఫ్ట్ ఒక్కటి ఇచ్చినా కూడా చాలు. ఇప్పుడు మేము ఒకటి యాపిల్కి ఒక టైఅప్ చేసుకొని ఒక సఫారీ ట్రాలీ సూట్ కేసెస్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 10,000 రూపీస్. ఇట్స్ ఎ రియల్ గుడ్ గిఫ్ట్. ఓకే. ఎవరో 200కి 5 గిఫ్ట్లు ఇవ్వచ్చు, బట్ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తే కస్టమర్ కూడా ఖుషి అవుతాడు. ఆ అన్బ్రాండెడ్ ఇస్తే అవి డిఫెక్టివ్స్ వస్తాయి, మళ్ళీ దానికి కూడా మనల్ని బ్యాడ్గా మాట్లాడతారు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే. సో మీ మైండ్ సెట్ అక్కడే కనపడుతుంది. మనం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఏది ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేసుకో. క్వాలిటీ సర్వీస్ విత్ ఎ స్మాల్ గిఫ్ట్, కస్టమర్ విల్ బి వెరీ హ్యాపీ. సరే ఇప్పుడు స్టూడెంట్స్ని కలుస్తున్నా మనం జనరల్గా మీ స్టోర్లో మేము కొన్ని చూస్తూ ఉన్నాము. ఈవెన్ మన టీం కూడా అంటే మన ఇంటర్వ్యూ జరిగే ముందు ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ మై టీమ్ ఒకసారి అక్కడ అంటే మన రిపోర్టర్ ఉంటారు కదా, అసలు చూడండి ఫ్లో ఎలా ఉంది. ఇన్స్టాలో అయితే అందరిది చాలా పెద్ద ప్రొఫైల్ కనపడుతూ ఉంటుంది, ఇంతమంది కస్టమర్లు అని చెప్తా ఉంటారు. బట్ నేను మా టీంకి చెప్పాను, మీ దగ్గర 1 day స్పెండ్ చేసి ఉన్నారు మీకు తెలియకుండా. చిన్న ఒక రీసెర్చ్ యాజ్ ఏ మీడియా ఛానల్ మా రీసెర్చ్ అంటూ మేము చేసుకోవాలి కదా. సో మన టీం రీసెర్చ్ చేసినప్పుడు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ కానివ్వండి, అట్లా మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ ఎవ్రీ టిపికల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ ఆర్ ఎడ్యుకేషన్ ఏదైనా కావచ్చు, అన్ని రకాల పీపుల్ మీ దగ్గరకు వస్తున్నారు, అంత బిజీగా మీరు ఉంటున్నారు అంటే ఆర్ వై ఆర్ పీపుల్ చూసింగ్ యూ సో మచ్? వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ సోషల్ మీడియా ఇస్ ఫస్ట్. ఓకే. టుడే సోషల్ మీడియా ఇస్ ది థంబ్ రూల్ ఫర్ ఎనీబడి. రైట్. సో మీరు ఏ పేజ్ ఓపెన్ చేసిన, ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్, ఏదైనా స్నాప్చాట్లో కానీ అదర్ కామన్ ఛానల్స్లో కానీ మా ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి. పీపుల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడన్నా మేము కనిపిస్తూ ఉంటాం. కనిపించినప్పుడు ఆ ట్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్టర్డే నైట్ దర్ అ కస్టమర్ at 10 o'clock కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ కుషాయిగూడ. ఓకే. దట్ కస్టమర్ ఆస్క్ మీ, సార్ మా వైఫ్ మీ దగ్గరికే రావాలని మీరు ఏమైనా స్పెషల్ ప్రైజ్ ఇచ్చారా? లేదు సార్, బెస్ట్ ప్రైజ్ ఇచ్చా. అక్కడి నుంచి ఇక్కడ దాకా 40 షాపులు ఉన్నాయి సార్, ఎక్కడ ఆగకుండా ఇక్కడికే రావాలి అనేది. మేడం మా ఫాలోవర్ అయి ఉంటారండి అని చెప్పాను.
సో దట్ ట్రస్ట్ అలా ఉంటాయి. కస్టమర్ ఫాలోయింగ్ అనేది అన్నీ కాదు కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సార్కి ఉంటుంది, ఆయనకి ఎన్నో ఫాలోయింగ్స్ ఉంటాయి. అదొక పిచ్చి అంతే. సో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు దిగ్గజాలు అయితే మీ మొబైల్ ఇండస్ట్రీలో మీరు కూడా ఒక దిగ్గజం అనేది అంతే, మీరు చెప్పాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే సార్. బట్ అది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న జాబ్ కదా. అంటే కత్తి మీద సామాన్ అంటారు చూసారా, అంటే మీరు ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు అంత ధైర్యంగా, వాళ్ళు కనుక మీ స్టోర్కి వచ్చినప్పుడు మీరు మళ్ళీ సేమ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానివ్వండి, లేకపోతే మీరు చెప్పిన మాటలు కానీ ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేకపోతే అది మీకు చాలా బ్యాక్లేష్ అవుతుంది కదా. సో హౌ డూ యూ ట్రీట్ దిస్ డెలికసీ? దట్స్ వాట్ ఐ ట్రైన్ మై గైస్. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ మై స్టాఫ్ హూజ్ ఆర్ సపోర్ట్ బోన్, నా బ్యాక్ బోన్ వాళ్ళే. నన్న ఇస్తే సార్ ఇస్తే కస్టమర్ వస్తే కన్విన్సింగ్గా మాట్లాడాలి. See, we have to convince them. They'll ask what sort of questions. Customer is a king today. They'll ask everything. మనమే కొంచెం దిగి తగ్గి మాట్లాడి కన్విన్స్ చేయాలి. అదే వాడు బార్గెన్ అడుగుతాడు, వాళ్ళు అడిగిన ప్రైస్ మనం ఇవ్వకపోవచ్చు. స్టిల్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ అండ్ టాక్. సిబిల్ ఉండదు, నాకు ఈఎంఐలో కావాలంటారు, డౌన్ పేమెంట్ కట్టను అంటారు, చాలా చెప్తారు. బికాస్ కస్టమర్ లోపలికి వచ్చినాక హీ విల్ డిక్టేట్. వీల్ హ్యావ్ టు బెండ్ అవర్ హెడ్స్ అండ్ కన్విన్స్ హిమ్. 4 మాటలు మాట్లాడితే కన్విన్స్ అవుతారండి, అదే అంతే. దట్స్ ఆర్ థంబ్ రూల్. బట్ దానిలో కూడా జెన్యూటీ ఉండాలి. జెన్యూటీ ఉంటేనే కదా కనెక్ట్ అవుతుంది. ఆ టోన్ ఉండాలి, కన్విన్సింగ్ పవర్ ఉండాలి, మీకు సబ్జెక్ట్ మీద ఆ గ్రిప్ ఉండాలి. ఎగ్జాక్ట్. ఫస్ట్ కస్టమర్ మన సబ్జెక్ట్ మీద మనకి మంచి అవగాహన ఉందంటే ఆటోమేటిక్గా వీ కెన్ కన్విన్స్ ఎనీబడి. అవును, ఆ మాటల్లో ఎదురు కస్టమర్ కన్విన్స్ అవుతాడు. అవును, అంతే. ఇప్పుడు ఈఎంఐ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా సార్, మార్కెట్లో మీకంటూ ఈఎంఐ ఫెసిలిటీస్ ఇప్పించగలిగే నాకు ఒక క్యాపబిలిటీ అంటే కొంతమందికి కొన్ని సెట్ ఆఫ్ ఐడెంటిటీస్ ఉంటే మీ దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్కి చాలా పెద్ద ఐడెంటిటీ ఉంది, మీకు ఒక బిగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే N4U మొబైల్స్కి వెళ్తే మన ప్రొఫైల్ అటు ఇటు ఉండి కొంచెం సిబిల్ ఆ చిన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మనకి బెస్ట్ డౌన్ పేమెంట్లో, అసలు డౌన్ పేమెంట్ మినిమంలో నేను చూసాను 7 రూపీస్ కూడా మీరు ఇప్పించున్నారు. ఎగ్జాక్ట్. సో అట్లాంటి సొల్యూషన్స్ మీ దగ్గర చాలా కస్టమైజ్డ్గా అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కల రిక్వైర్మెంట్ బట్టి దానికి ఈఎంఐ సొల్యూషన్స్ మీ దగ్గర ఉంటాయి అంటారు కదా. ఈఎంఐ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు ఇప్పుడున్న సొసైటీలో. ఒక మనిషి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఫోన్ అనేది అంత పెద్ద కాస్ట్లీ ఎఫైర్ ఏం కాదు టు అ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇన్ ద సిటీ స్టాండర్డ్స్. సో వాళ్ళు ఈఎంఐని ఎందుకు బేస్ చేసుకోవాలి? ఈఎంఐ లేకుండా కూడా తీసుకోవచ్చు కదా. మీరు ఈఎంఐని ఎందుకు అంత ప్రయారిటీగా ప్రజలకు అందించాలనుకుంటున్నారు? సార్ మీరు చూసారంటే మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? నేను iPhone 12 Pro Max వాడుతున్నాను సార్. 12 Pro Max ఎందుకు అక్కడ ఆగిపోయారు? ఈరోజు 17 సిరీస్లో ఉన్నాం, నడుస్తుంది. ఎందుకు ఆగిపోయారు? నాకు అంత ప్రయారిటీ అప్గ్రేడ్ అవ్వడం అనిపించలేదు. అందుకే మేము మిమ్మల్ని టెంప్ట్ చేస్తాం అనుకోండి కావాలంటే. 17 Pro Max at 24 months ఈఎంఐ 6,000 రూపీస్ పే చేస్తే మీకు 17 Pro Max అంటాం మేము. 6,000 రూపాయలు మీరు కట్టుకోలేరా? కట్టుకోగలను. సో దాట్స్ ఎ టెంప్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, వీ లైక్ టు మేక్ పీపుల్ అప్గ్రేడ్. 17 Pro Max వదిలేసి మీ కెమెరామ్యాన్ ఉంటారు. ఈరోజు మీ కెమెరామ్యాన్ బడ్జెట్ 25,000లో ఫోన్, ఆయన శాలరీ 25,000 కింద తక్కువే ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాంటి వాళ్ళకి ఒక 25,000 రూపీస్ ఫోన్ అన్నది బిగ్ బర్డన్. వాళ్ళకి 2,500 కట్టమ్మా నేను ఫోన్ ఇస్తానంటాను. సో దే ఆల్సో కెన్ గెట్ అప్గ్రేడెడ్, దే ఆల్సో కెన్ యూజ్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీని వాడచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు సెల్ ఫోనే. ఒకప్పుడు ఉదయం లెగ్గానే దేవుడిని చూసేవాళ్ళం, ఈరోజు మీరు ఏం చూస్తారు? ఉదయం లెగ్గానే చూస్తాం కదా, అంతే. సో వీరని కాదు, ఎవ్రీబడి టుడే ఉదయం లెగ్గానే సెల్ ఫోన్ చూస్తారు. సో సెల్ ఫోన్ ఇస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. రైట్, పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అన్నట్టు అయిపోయింది, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. సెల్ ఫోన్ లేకుండా నీకు డే గడవదు, దానికోసమే అనమాట. సో మీకు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి కూడా ఈఎంఐ అనేది ఇస్తాం. అది కాకుండా ఈరోజు ఈఎంఐస్ అని మనము హైదరాబాద్ వరకు నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మనం ఈఎంఐస్ అనేది బాగా పాపులరైజ్ చేసాము, ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ 10 customers who walk in today to my store, ప్రౌడ్గా చెప్పుకుంటా 7 people buy on EMI. ఓకే, ఓన్లీ 3 people pay on cash. ఓకే. సో ఇట్స్ అ బిగ్ చేంజ్. వాళ్ళకి మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న రియలిస్టిక్ కంపారిజన్ చెప్పండి సార్. ఐఫోన్లో 17 Pro Max ఇప్పుడు నడుస్తుంది కదా. 17 Pro Max ఫర్ ఎగ్జాంపుల్ 512 GB ఉందా? దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 1,70,000. 170. యా. ఇప్పుడు నేను యాజ్ ఏ కస్టమర్గా 170 క్యాష్ పెట్టి ఆ ఫోన్ కొనుక్కోవటంలో లేదా ఈఎంఐలో తీసుకోవటంలో నాకున్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? 1,70,000 రూపాయలు. ఈవెన్ ఐ కెన్ ఎఫర్డ్. నేను ఈఎంఐ వెళ్తాను. మీరే కస్టమర్గా వచ్చారంటే మీకు 1,70,000. సార్ ఆ 1,70,000 మీరు క్యాష్ ఇచ్చినా అంతే, ఈఎంఐ ఇచ్చినా అంతే అంట. ఆ 1,70,000 తీసుకెళ్ళి మీరు బ్యాంకులో పెట్టుకోండి సార్, లేదా వడ్డీకి ఇచ్చుకోండి అంటాను. 2 రూపాయలు వడ్డీ వేసుకోండి, ఎంత అయింది? మీరే చెప్పండి. మీరంటే మనకి 34,000. ఓకే. 2 yearsకి ఎంత అయింది? 2 yearsకి 68,000. రైట్. యు ఆర్ సేవింగ్ దట్ 68,000 స్ట్రైట్ అవే. ఓకే, యు ఆర్ సేవింగ్ దట్ 68,000. అవును, యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఓకే. సో ఈఎంఐ అనేది ఒక ఫెసిలిటీ కాదు, బట్ ఇట్స్ రెవెన్యూ ఎర్నింగ్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను మీకు.
సో మీకు అదే ప్రైస్కి ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి? మీకు తీసుకెళ్లి గోల్డ్ సో ఈఎంఐలో తీసుకున్నప్పుడు మనకి ఎక్స్ట్రా బర్డెన్ అంటూ దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు చార్జెస్ ఏం లేవా? 0% ఇంట్రెస్ట్ అయినా 24 months ఇస్తున్నాము. ఓకే, ఇంకేం కావాలి మీకు? అది ఎన్ఫోరీ వల్లనే సాధ్యమా లేకపోతే వేరే ఆధార్ అంటే మనం టైప్ చేసుకుంటాం సార్. See, we have to tie up with the banks. There is a cost where we burn on it. ఓకే, ఇన్ఫర్ వల్లే మట్టుకే సాధ్యం అనట్లేదు, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎన్ని మంది ఇనిషియేటివ్ తీసుకుంటున్నారని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్తే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ అగైన్, 3 నుంచి 4 ఫైనాన్స్లో ఉంటాయి. మా దగ్గర 10+ ఫైనాన్స్ ఉన్నాయి. ఓ, దట్ ఈస్ ది డిఫరెన్స్. సో దానివల్ల మీకున్న క్రెడిబిలిటీ వల్ల దే గివ్ యూ దట్ ఆప్షన్స్ ఎక్కువ కదా. ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు వస్తారు, ఒక ఫైనాన్స్లో మీకు రాలేదు, ఇందులో తీసుకోండి సార్, అందులో తీసుకోండి, ఇది రాలేదు, అందులో తీసుకోండి అంటాం. సో ఈ గివ్ యూ ఆప్షన్స్. సో యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఇట్లా ఈఎంఐ ఫెసిలిటీ మీరు ఇస్తున్నారు కదా, అది కస్టమర్కి బెనిఫిట్ చేస్తున్నా అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీ బిజినెస్ గ్రోత్ కోసం దీన్ని ఈ స్ట్రాటజీగా వాడుకుంటున్నారా? రెండు సార్, రెండు. ఖచ్చితంగా మీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. ఓకే, నేను కూడా బిజినెస్ కోసమే కూర్చొని ఉన్నాను కదా. మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బిజినెస్ గురించి ఎగ్జాక్ట్లీ చిన్న డిస్కషన్ చేద్దాం. ఆన్లైన్లో అంటే నాకు తెలిసి చాలా మంది మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ Yeah. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే అనలైజ్ ద కాస్ట్. ఆన్లైన్లో కొంచెం తక్కువ ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన 17 Pro Max 170 మీ దగ్గర ప్రైస్ అయితే, Exactly. ఆన్లైన్లో అది ఎంత ఉంటుంది సార్? సేమ్ ప్రైస్ ఉంటుంది. ఆన్లైన్లో డెఫినెట్గా కొంచెం తక్కువ ఉంటుంది అని అంటారు కదా. అది జనాల యొక్క మైండ్ సెట్. ఆన్లైన్లో ఏదో 2 ప్రోడక్ట్ తక్కువ ఇచ్చి Okay. 98 ప్రోడక్ట్లు మాకంటే ఎక్కువ ఉంటాయి. ఓకే, మీరు ఇందాక చెప్పారు గిఫ్ట్లని. ఆఫ్లైన్లో కొంటే గిఫ్ట్లు ఇస్తాం, ఈఎంఐలు ఇస్తాం. అదే ఆన్లైన్లో కొనండి, ₹1 గిఫ్ట్ ఉండదు, ఏమీ ఉండదు. కంప్లీట్ మనీ నువ్వు పే చేయాలి, ఐదర్ విత్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ క్యాష్ రైట్ ఆర్ your డెబిట్ కార్డ్. రైట్. దర్ ఈస్ నో ఈఎంఐ ఆప్షన్. సో వీఆర్ మచ్ బెటర్ దెన్ ఆన్లైన్ ఆన్లైన్ టుడే. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినది 24 months నో కాస్ట్ ఏమైనది ఆన్లైన్లో ఇవ్వలేరు, నేను ఇవ్వగలను మీకు. అది బెనిఫిట్. అది బెనిఫిట్. ఇప్పుడు నెగిటివ్ సైడ్స్ ఏమన్నా చెప్పండి సార్. అంటే ఆన్లైన్లో కొనడం వల్ల Yes. నెగిటివ్ సైడ్స్ ఒక డౌట్ సార్. నాకు మీరు చెప్పే ముందు నాకున్న ఒక డౌట్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఒక ఫోన్ తీసుకుంటాం అనుకోండి, నేనే తీసుకున్నా, అందులో 15 daysలో రిటర్న్ చేయొచ్చు నచ్చకపోతే, ఆర్ 30 daysలో రిటర్న్ చేయొచ్చు నచ్చకపోతే అని ఉంటుంది. నేను ఆ ఫోన్ కొనుక్కున్నాను, నాకు నచ్చదని నేను రిటర్న్ చేసేసాను, ఆర్ ఎల్స్ నేను రీప్లేస్మెంట్ తీసుకున్నాను, ఇంకోటి ఏదో ఇష్యూ వచ్చిందని రీప్లేస్మెంట్ తీసుకుంటా. ఫస్ట్ మిమ్మల్ని ఆపేస్తున్నాను. ఆ కాలాలు పోయాయి, ఆ రోజులు పోయాయి. లేవా? అవన్నీ లేదు, అవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఆహా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా జనాలు వాడి రిటర్న్లు ఇచ్చి దే స్టార్టెడ్ బ్లీడింగ్. సో ఈరోజు ఓన్లీ ఫాల్ట్ ఉంటేనే, ఓకే అది కూడా మీరు ఫాల్ట్ అన్నారంటే వాడు ఆన్లైన్లోనే మీకు టెస్ట్ పంపిస్తాడు, ఓకే లింక్లు పంపించి చెక్ చేస్తాడు. ఓకే దాని తర్వాత కూడా వాడేం రీప్లేస్మెంట్ ఇవ్వడు. ఓకే పర్సనల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్, చెక్ వెదర్ మీరు ఇప్పుడు బ్యాటరీ రాలేదు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అని చెప్పి వాడికి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రిటర్న్ తీసుకుపోతాడు. ఓ ఇది అయిపోయింది. అవన్నీ పాత రోజులు, వాడేసి పంపించేద్దాము, Okay. అప్పుడు కావాల్సినప్పుడు అది చేశారు జనాలు. ఆ, ఆ జనాలు చేసిన దానికి వాళ్ళు పడ్డ బాధలు, దే బ్లీడ్, రక్తం కారింది వాళ్ళకి, ఓకే కళ్ళలో నీళ్లు కాదు రక్తాలు వచ్చినాయి. సో నౌ దే స్టాప్ దట్ ఓకే, కంప్లీట్. సో ఈ సిస్టమే లేదు అయితే. సిస్టమే లేదు. సో ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు ఆన్లైన్లో కొనడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఆర్ ఎల్స్ రిస్క్స్ ఏంటి ఒక కామన్ మ్యాన్గా? రిస్క్ అనేది ఫస్ట్ థింగ్, మా స్టోర్కి వచ్చారనుకోండి, నేను మిగతా వాళ్ళతో కంపేర్, మా స్టోర్కి వచ్చినట్టు లైవ్గా మీరు వచ్చి ప్రతి మోడల్ లైవ్గా డెమో చూసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫొటోస్ దిగచ్చు, స్పీడ్ చెక్ చేసుకోవచ్చు, గేమ్ ఆడే వాళ్ళకి గేమింగ్ ఆడి చూసుకోవచ్చు, సెల్ఫీ ఫొటోస్ కోసం ఫొటోస్ దిగచ్చు. ఇంకోళ్ళు ఏఐ ఫీచర్స్, ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, ఏఐ కావాలన్నా ఏఐ యాప్లో ఏమేమి ఫెసిలిటీ చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకొని కొనచ్చు. ఆన్లైన్లో ఎలా చూస్తారు? బొమ్మ చూసి కొనాలా. అవును. ఫస్ట్ బెనిఫిట్ మా దగ్గర అది. సెకండ్ బెనిఫిట్ డెలివరీ. వాడు చెప్తాడు 2 days 3 days అని, 10 days 15 days కూడా డెలివరీ ఇవ్వడు. అండ్ థర్డ్ బెనిఫిట్, చాలా ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, చాలా ఆర్డర్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు డెలివరబుల్ అంటాడు. మీరు పేమెంట్ చేసిన 2 minutesకి మీకు మెసేజ్ వస్తుంది, ఇట్స్ నాట్ డెలివరబుల్ టు యువర్ ఓకే, పిన్ కోడ్ అంటాడు. ఓకే, నెక్స్ట్ అది 15 days to 21 days అని 30 daysకి మీ పేమెంట్ని రీఫండ్ ఇస్తాడు. ఎందుకు అలా చేసుకోవడం? వచ్చి స్టోర్కి వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు కదా. అవును. ఇంకా ఫోర్త్, వచ్చిన తర్వాత అందులో రాయి ఉంటుందా రప్పు ఉంటుందా అని కూడా తెలియదు, వచ్చినంత వరకు తెలియదు. అండ్ ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా కంప్లైంట్ పెట్టుకోవాలా. ఒక ఫాల్ట్ వచ్చినా కూడా, ఇంతకుముందు రీప్లేస్మెంట్ అన్నారు కదా, ఇప్పుడు ఆ రీప్లేస్మెంట్ లేదు. యూ హ్యావ్ టు గో టు ద సర్వీస్ సెంటర్ అండ్ రిపేర్ ఇట్. అచ్చా, కొత్త ప్రోడక్ట్ మీరు ఎందుకు రిపేర్ చేసుకుంటారు? ఫ్రాడ్ వచ్చా, అదే మా దగ్గర వచ్చిందంటే మేము డిఓ వేస్తాం, రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం ఆన్ ద స్పాట్. ఓకే, ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా ఆఫ్లైన్లో, మీకు ఎందుకు ఆన్లైన్కి వెళ్ళాలి? అదేలేండి. ఇంకేమన్నా డెప్త్ పాయింట్స్ ఉంటాయి సార్? రీఫర్బిష్ ఫోన్స్ కూడా వాళ్ళు పెట్టి అమ్ముతుంటారు, నిజమైన కూడా అమ్మేస్తున్నారు. ఓకే, మీకు తెలియదు మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారు, వాడక్కడ రీఫర్బిష్ అని పెడతాడు, మనం అబ్జర్వ్ చేయమేమో. అందరికీ అంతగా ఉండదు, చిన్నదిగా ఉంటుంది, ఎక్కడో ఒక పాయింట్లో ఇట్స్ రీఫర్బిష్ అని పెడతాడు. మీరు ఫుల్ పేమెంట్ ఇచ్చి మీరు ఏదో తక్కువ ఉందనుకొని తెప్పించేసుకుంటారు, వచ్చిన తర్వాత అది రీఫర్బిష్డ్. నువ్వు క్లెయిమ్ చేయలేవు, క్లియర్గా పెట్టాము అని అంటాడు.
సో యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఎందుకు షోరూమ్కి వచ్చి చక్కగా చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు కదా. సో రీఫర్బిష్డ్ తీసుకోవడం వల్ల ఏమన్నా నష్టాలు ఉంటాయండి సార్, నమ్మచ్చా వాటిని? అది ఎవరి పేరు మీద ఉంటుందండి. మీరే ఒక కస్టమరు ఫైనాన్స్లో తీసుకున్నారు, అమ్మేశారు, అది వెళ్తుంది ఆన్లైన్కి వెళ్ళి మళ్ళీ మీదే వస్తుంది. అది పేమెంట్ కట్టకపోతే బ్లాక్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు. సో ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ కదా. అవును. ఎందుకు ఆ ప్రాబ్లం? ఇప్పుడు ఇంకో మార్కెట్ ఒక ట్రెండ్ నడుస్తుంది సార్. చాలా మంది లాట్లో లైక్ అమెజాన్ నుంచో వీటి నుంచో ఆర్ వాట్ ఎవర్, లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద బ్రాండ్ నేమ్స్, బట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ఉన్న ఫోన్స్ ఏవైతే సేల్ అవ్వో లేకపోతే షోరూమ్స్లో ఉన్న డెమో పీసెస్ అవన్నీ బల్క్లో లాట్లో కొనుక్కొని ఆప్షన్స్లో వాటిని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? రీసెంట్గా సజ్జనా సార్ ఒక ఆర్టికల్ వచ్చింది, సోషల్ మీడియాలో అవేర్నెస్ ఇచ్చారు. అస్సలు కొనద్దు అని అంటున్నారు. ఓకే. ఎందుకు అంటే దాంట్లో 1000 ఉంటాయి. ఆ పాత ఫోన్లో, మీరు కొనే ఫోన్లో ఎవరన్నా ఏదైనా ఒక బ్యాడ్ కమిట్ చేసి ఉంటే, మీరు వన్స్ మీ సిమ్ కార్డ్ వేయగానే ఐమీ నెంబర్ అక్కడ ట్రాక్ ఉంటుంది. మీరు ఈ సిమ్ వేయగానే ఆ ట్రాకింగ్ అక్కడికి వెళ్తుంది. సో వాళ్ళు ఏదైనా చేసుకుంటే అది మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఫస్ట్ మీ దగ్గరికి అయితే వస్తారు, మళ్ళీ యూ హ్యావ్ టు ప్రూవ్ ఆల్ యువర్ థింగ్స్. ఎందుకు ఆస్కింగ్ ఫర్ ట్రబుల్? టుడే యూ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ అట్ 7,000 రూపీస్ అండి. 7,000 నుంచి మీకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని బాధపడి ఆ బ్యాటరీ బాగాలేదు, కెమెరా బాగాలేదు, ప్రాసెసర్ బాగాలేదు అనేవంతు ఓ 10-12 యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫోన్. మీకు ఏ సెకండ్ హ్యాండ్ 5,000-6,000 7,000 తక్కువ ఉండదండి. 10-12 కొత్త ఫోన్ తీసుకుంటే, అందుకే ఈఎంఐ కూడా ఇస్తామంటున్నాం కదా. అవును. ఇలాంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి మీరు ఈఎంఐ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ. ఈ షోరూమ్ నుండి డెమో ఫోన్స్ ఉంటాయి కదా సార్, అవునండి. అవి అయితే ఎవరు వాడినే కాదు కదా, అవి తీసుకోవచ్చు. బట్ ఒకటి అది కంటిన్యూస్ గా బ్యాటరీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది, ఛార్జింగ్ అనేది ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది, ఇది ఉంటుంది కదా సార్. అలాంటివి తీసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అందుకే మీకు తక్కువ రేట్, అందులో ఏం ప్రాబ్లం రావడానికి ఉండదా? అందులో ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ లైవ్ లో ఉంటాయి అవంతే. టాక్ టైం ఏం ఉండదు కదా, జస్ట్ ఆన్ ఉంటుంది అంతే. అవును. ఫోన్ ఏం వాడలేదు కదా. బట్ ఛార్జింగ్ ఈస్ కంటిన్యూస్లీ కనెక్టెడ్ టు ద ఫోన్ కదా. దానికేం లేదు, దానికేం అవ్వదు కదా. బ్యాటరీ లైఫ్ దానికేం డ్రైన్ అవ్వడమో ఏమీ ఉండదు. హార్డ్లీ 10% వాడు ఉంటారు. బట్ రియల్ టైంలో మీరు చూసారంటే ఒక 365 days యూస్ చేసి ఉంటే, రియల్గా 365 days వాడిన దానికి ఈ డెమో కంటెంట్ వాడి ఉంటే అది 10 days వాడినట్టు అంతే. ఓకే. ఓకే. మీకు కంపారిజన్లో చెప్తున్నాను. సో ఆ డెమో ఫోన్స్లో మీకు ఏం ప్రాబ్లం, ప్రాపర్ బిల్ వస్తుంది, కంప్లీట్ కిట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. మీ దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయా సార్? ఇలాంటి సర్వీసెస్ మీ దగ్గర కూడా ఉన్నాయా? అలాంటివి మనం ఏమి అసలు మన దగ్గర స్టోర్లో కంప్లీట్గా బ్రాండ్ న్యూ సీల్ బాక్సెస్ విత్ బిల్, విత్ GST, విత్ వారంటీ. మీరు ఎందుకు ఇటువంటి జోన్లోకి వెళ్ళలేదు? ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ ఎందుకు? డెమో ఫోన్స్ మా ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ అండి. వాళ్ళకి ఇవ్వడానికే సరిపోదు. మా అక్కలు, బావలు, చెల్లెలు వాళ్ళకి ఇవ్వడానికే సరిపోతాయి ఇవన్నీ. సో కస్టమర్స్కి ఇచ్చినంత ఏముండవు. ఇంకొకటి సార్, మీరు కస్టమైజేషన్కి చాలా ఎక్స్పర్ట్ అని నేను విన్నా. ఇన్వెన్షన్స్ అంటే ఒక కార్కి మాడిఫికేషన్స్ ఎట్లా చేస్తారో సొసైటీలో, అలాగే ఫోన్స్ని కూడా మీరు కొత్తగా మాడిఫై చేస్తున్నారు, కస్టమైజ్ చేసి ఇస్తున్నారు అని నేను విన్నా. ఈ థాట్ వెనకాల అంటే ఎవరు సార్, ఈ ఐడియా ఎవరిది? అంటే ఈరోజు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ అమ్ముతున్నారు సార్. మీరు చెప్పారు కదా గల్లీలో ఉంటుంది అని. అవును. డిఫరెన్షియేషన్ ఏంటి అని. ఈరోజు మీరు అల్లు స్టూడియోస్ ఓపెన్ అవుతుంది, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ PVR ఉంది, ఐనాక్స్ ఉంది, ఏషియన్ AMB ఉంది, అన్నీ ఉన్నాయి. కొత్తగా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఐడియా ఉందా? లేదు సార్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అల్లు స్టూడియోస్లో, అల్లు సినిమాస్లో. అదే అలా సంథింగ్ డిఫరెంట్ కావాలా? ఓకే. సో దానికనేసి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. అవును. మీ దగ్గర ఉన్న ఫోన్ మీ MD సార్ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. అవును. యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ 17 Pro Max, he will also have a 17 Pro Max. When both of you come out of your studio, who's the MD, who's the తెలుసుకోవాలంటే సమ్ డిఫరెన్స్. సో మీ MD సార్ దగ్గర 17 Pro Maxలో కస్టమైజ్ చేసిస్తాం. ఏ రకమైన కస్టమైజేషన్స్ ఉంటాయి సార్? గోల్డ్ ఎడిషన్. ఓకే. మీకు కావాల్సిన కలర్. ఓకే. మీకు కావాల్సిన నేమ్. ఓకే. మీకు కావాల్సిన ఫిలిం స్టార్. ఓకే. మీకు కావాల్సిన పొలిటీషియన్ ఫోటోతో సహా ఇస్తాము. ఓకే. లేదు మీకు BMW, Jaguar బ్రాండ్స్తో కావాలా, అది ఇస్తాము. ఓకే. యూ నేమ్ ఇట్, వి గెట్ ఇట్. మా ట్యాగ్లైన్ చెప్తాం. సో ఆ థీమ్గా మారిపోద్ది ఫోన్ అంతా. ఏ కావాలంటే అలా చేసి. అండ్ మళ్ళీ ఒకవేళ మనం ఒరిజినల్ కండిషన్ తెచ్చుకోవాలంటే పాసిబుల్ సార్? పాసిబుల్. తెచ్చుకోవాలి, టైం పడుతుంది. ఓకే. బట్ అంత ఖర్చు పెట్టిన తర్వాత ఒరిజినల్ కండిషన్కి ఎవరు అడుగుతారు? జనరల్గా అడుగుతున్నా, అంటే ఇట్స్ ఏ పర్మనెంట్ ఫిక్సా లేకపోతే మళ్ళీ మనం ఇట్స్ ఎ పర్మనెంట్ ఫిక్స్. ఇఫ్ యూ వాంట్ ఒరిజినాలిటీ వీ కెన్ గివ్ దట్ ఆల్సో. ఓకే. 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 సార్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. పైసా ఫేకో తమాషా దేకో. ఇంకో సెగ్మెంట్లో కూడా మీరు చాలా ఫేమస్ ఉన్నా, ఫ్లాగ్షిప్ ఫోన్స్. యా. అంటే ఇండియాలో అవైలబుల్వే కాదు, బట్ అబ్రాడ్లో లాంచ్ అనేవి కూడా అఫీషియల్గా ఇండియా లాంచ్ కాకముందుకే మీరు అవి మీ కస్టమర్స్కి తెచ్చివ్వగలుగుతున్నారు, ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అనేసి నేను విన్నాను. అది నిజమేనా సార్? 100%. ఇప్పటివరకు మీరు తెప్పించిన అట్లాంటి కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ గురించి చెప్పగలుగుతారా? సామ్సంగ్ ట్రైఫోల్డ్. ఓకే. ఇండియాలో ఇంకా మేము ఆల్రెడీ 2 months అయింది. అవును. తీసుకొచ్చి కస్టమర్స్ చాలా మందికి ఇచ్చాం. ఓకే. సో అది ఇండియాలో లాంచ్ అవుతుందా అవదా కూడా తెలియదు. హువావీలో ట్రైఫోల్డ్ ఇండియాలో లాంచ్ అవుతుందా తెలియదు, మేము అవి కూడా ఇచ్చాం. వర్చూ ఫోన్స్
వర్చు అని ఒక బ్రాండ్, వర్చు ఇస్ వెరీ లగ్జరియస్ బ్రాండ్. వెరీ లగ్జరియస్, Yeah. టాప్ లగ్జరియస్ బ్రాండ్. ఐ థింక్ 7-8 lakhs అట్లా ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. బేసిక్ స్టార్టింగ్ స్టార్టింగ్. అవును. సో అవన్నీ కూడా ఇచ్చున్నాము. ఓకే. సో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు లోకల్ ఫోన్స్ అనుకోండి, ఇండియాలో అవైలబుల్ ఫోన్స్ అనుకోండి సార్, ఏమైనా గబానా ఇష్యూ వచ్చినా మీరు వాటిని తీసుకెళ్ళచ్చు, సర్వీస్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు అనే ఇది ఉంటుంది. ఆ డేర్ మీద మీరు చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ 1% ఇష్యూ ఉండదు సార్. అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? దాన్ని వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ రెగ్యులర్లీ. ఓకే. సో ఆ బ్యాకప్ ట్రైఫోల్డ్ ఉందంటే మేము హాంకాంగ్ నుంచో దుబాయ్ నుంచో తెప్పిస్తాం. ఆ పీపుల్ కీప్ ట్రావెలింగ్, విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు దుబాయ్ అండ్ మేక్ ది సర్వీస్ అండ్ గివ్ ఇట్ బ్యాక్. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఎవరన్నా ఇది చూసి ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకున్న వాళ్ళకి పాయింట్ రావచ్చు. ఫస్ట్ ఆ ఫోన్ కొనేవాళ్ళు వెరీ 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 లగ్జరీ కస్టమర్. ఎస్. దే వోంట్ లుక్ అట్ వారంటీ అండ్ ఆల్. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి ఇచ్చేసి రెడీ చేసుకో అని చెప్పి వదిలేస్తారే కానీ దే వోంట్ కమ్ బ్యాక్ ఫర్ సర్వీస్. ప్రీమియం సెగ్మెంట్. కరెక్ట్. సో వచ్చినా కూడా మనం చేసిస్తాం వాళ్ళకి, మళ్ళీ మీరు అది చేయగలిగే ఇది చేసిస్తాం. దాంట్లో సరే ఎవ్రీ ప్రోడక్ట్ కమ్స్ విత్ వారంటీ ఉంది. అవును. ఇప్పుడు ఆ మోడల్ ఇక్కడ ఇండియాలో లేదు, దుబాయ్లో లాంచ్ అయింది, దుబాయ్లో వారంటీ ఉంటుంది. పీపుల్ కీప్ ట్రావెలింగ్. అవును. సో అక్కడి నుంచి మనం చేస్తాం. సో ఆ బ్యాకప్ ఫెసిలిటీ కూడా మీ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ. నేను ఒక బ్రాండ్ పేరు చెప్తాను. ఆ బ్రాండ్లో మీకు అనిపించిన ప్లస్ కానీ లేదా ఇన్ఫాక్ట్ మీకు అనిపించిన మైనస్, అంటే ఒక కస్టమర్ అది చూస్ చేసుకోవాలి అంటే వై అనేది మీ దృష్టిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఐఫోన్ సార్. స్టేటస్ అంతే, ఇంకా దాని మించి ఇంకేం ఉండదంట. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేటస్. నెక్స్ట్ యూ వాంట్ టు షో ఆఫ్ యువర్ స్టేటస్, ఓకే, యూ యూజ్ అన్ ఐఫోన్. ఓకే. బట్ ఈ రోజు రివర్స్కి వెళ్ళి ఓకే, ఒకప్పుడు అది స్టేటస్ ఫోన్, ఈరోజు మీరు ఒక కామన్ మ్యాన్ దగ్గర కూడా ఆ ఫోన్ చూడొచ్చు. అవును. అది మళ్ళీ మీరు అడుగుతారు ఎందుకు అని. అఫోర్డబిలిటీ, మీకు ఇందాక చెప్పాను. ఈఎంఐ ఎందుకు, 24 months నో కాస్ట్ ఈఎంఐ. ఇప్పుడు ఐఫోన్ 17 లేటెస్ట్ ట్రెండింగ్ ఫోన్ 3,454 రూపాయలు కట్టగలిగితే ఓకే, ఒక ఐఫోన్ 17 రోజుకి 100 రూపాయలు మీరు సేవ్ చేసి పెట్టగలిగితే అవును, యూ కెన్ ఓన్ యువర్ డ్రీమ్ ఫోన్ ఐఫోన్. సో అఫోర్డబుల్. దానికని ఐఫోన్ కోసం వెళ్ళిపోతున్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ సింబల్. ఓకే. సెకండ్ ఇది. ఓకే. పర్ఫార్మెన్స్ మీరు కూడా సార్, అంటే ఐఫోన్లో పర్ఫార్మెన్స్ లేకంత లేదు, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కస్టమర్ పర్ఫార్మెన్స్ కాదు, స్టేటస్ కోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఫోన్ తీసుకుంటే స్టేటస్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సామ్సంగ్ సార్. సామ్సంగ్ బోత్ స్టేటస్ కమ్ యూటిలిటీ. ఇప్పుడు ఆయన సామ్సంగ్ ఫ్యాన్. ఓకే. నేను సామ్సంగ్ ఫోల్డ్ వాడతా. ఓకే. స్టేటస్ అని కాదు, ఫోల్డ్ వాడతా. స్టేటస్ ఉంటుంది, రైట్, ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే. కంపేర్ టు యాపిల్ నా దృష్టిలో ఇంకా చాలా ఉంటాయి. అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటారు కొంచెం. యూజర్ ఫ్రెండ్లీ అనేది ప్రతి ఫోన్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ. యూజ్ ఫర్ 3-4 days. టుడే ఎవ్రీథింగ్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ. వాడడం నేర్చుకోవాలి అంతే. 3-4 days ఎవ్రీథింగ్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే. ఇప్పుడు మీరు ఏఐ ఫెసిలిటీస్ చూసారంటే హైయెస్ట్ ఈజ్ అవైలబుల్ ఆన్ సామ్సంగ్. ఓకే. ది లేటెస్ట్ సామ్సంగ్ S26 Ultra చూసారంటే ఇట్ హ్యాస్ ది లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ఉన్నది అందులో. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఏఐ టెక్నాలజీ ఫోన్స్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు సామ్సంగ్ S26 Ultra తీసుకొని మీరు ఆర్డర్ ఫుడ్ అంటే స్విగ్గీలో వెళ్ళి అదే మీకు ఏం కావాలో అది పెట్టేస్తుంది. మీ పాత చాట్ని తీసుకొని మీరు రెగ్యులర్గా ఏం పెట్టుకున్నారో ఫుడ్ ఆర్డర్ తీసి తీసుకెళ్ళి మిమ్మల్ని మీ పేమెంట్ దగ్గర తీసుకెళ్ళి అదే పెడుతుంది. ఓకే. మీరు పేమెంట్ మటుకు చేస్తే చాలు. ఓకే. అన్ని ఫెసిలిటీస్ జస్ట్ లైక్ ఒక పర్సనల్ అసిస్టెంట్ అంటే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. ఓకే. మీ పిఏ కూడా అదే నాకు చెప్పేసి అంటే వాళ్ళే మన మీ పిఏ కూడా మీ మాట కరెక్ట్ గా వినడు. అది కరెక్ట్ గా అక్యురసీ ఉంటుంది అంటారు. ఎస్. ఓకే. సో రైట్ ఫ్రమ్ ఫుడ్ బుకింగ్ కావచ్చు, మన ట్రావెల్ బుకింగ్ కావచ్చు, దానికి చెప్తే చేసేస్తాం. మన ఈమెయిల్ డ్రాఫ్ట్స్ కావచ్చు, ఏదన్నా బిజినెస్ ప్రెజెంటేషన్, ఇదని పెట్టుకోవాలి. ప్రెజెంటేషన్ ఈరోజు నాతో మీటింగ్ అనేది మీరు పెట్టినట్టు ఉదయం 9 గంటలకు మీకు రిమైండర్ ఇస్తుంది. సార్ ఒక చిన్న మాట, అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఏ అనేది మనిషికి థ్రెట్టా లేకపోతే హెల్ప్ఫుల్ అనేది వాడుకునేదానికి. సరే ఇప్పుడు మనుషులు బద్దకస్తులు అయిపోయారు, పని చేయడం మానేస్తున్నారు. అంటే ఎవరిని మీన్ చేయట్లేదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఇప్పుడు పని చేస్తే మీ దగ్గరే ఉంటుంది, లేదు ఏ ఉన్న వల్ల. ఇప్పుడు నేను yesterday night I was talking to my software friend who's an HR. What he was telling is next 1 yearలో 50% of the people కి జాబ్ పోతుంది బికాస్ ఆఫ్ AI. ఎందుకంటే ఒక్క AI ఇది 10 మందికి తగిన జాబ్ చేస్తుంది అండ్ కాస్ట్ 1% కాస్ట్లో చేసేస్తుంది. ఓకే. సో ఇట్స్ మచ్ బెటర్. కాస్ట్ కటింగ్ అండ్ వర్క్లో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. రైట్. ఒక మనిషి చేసే యాక్యురసీ కన్నా ఏఐ చేసే యాక్యురసీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అది హ్యూమన్కి థ్రెట్టే కదా సార్? ఖచ్చితంగా థ్రెట్. అందుకే అండి మనం అగ్రెసివ్గా ఉండాలనేది. ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఇన్ని మంది ఉండగా కూడా మీరెందుకు ముందుగా ఉన్నారు అని. అగ్రెషన్ ఉంది కనుకే కదా. అగ్రెషన్ ఉంటే ముందుకుంటాం. మనం సూపర్గా ఉన్నామంటే తొక్కేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ మీ బిజినెస్లోనే మిమ్మల్ని కంటే ఎదిగే ఇలాంటి లెవెల్ కూడా ఎవరైనా వెళ్ళొచ్చు అంటారా? మనం కూడా ఏ వాడతాం కదా వాళ్ళకంటే ఎక్కువ. సో మీరు ఆల్రెడీ అడ్వాన్స్గా ఉన్నారు. ఉండాలి అని అంటున్నాం కదా సార్. ఉంటేనే మనం ఉండగలం, లేదా తొక్కేస్తుంది.
సో సామ్సంగ్ తర్వాత నెక్స్ట్ లెట్స్ గో ఫర్ గూగుల్ సార్. గూగుల్ అయితే మార్కెట్లో ఆన్లైన్ ఎక్కడ ఆఫ్లైన్ ఎక్కడ దొరకదు కదా, ఎస్ బట్ స్టిల్ దెర్ ఇస్ డిమాండ్. మా దగ్గర ఉంటుందండి గూగుల్ ఫోన్స్, ప్రతి మోడల్ మన దగ్గర ఉంటుంది గూగుల్ ఫోన్స్. ఓకే, ఆల్ మోడల్స్ ఆఫ్ గూగుల్ ఫోన్స్ మన దగ్గర ఉంటుంది. మన దగ్గర లైవ్ డెమోస్ ఉంటాయి, గూగుల్ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? సెక్యూరిటీ పర్పస్, ఓకే, మదర్ ఆఫ్ ఆల్ స్మార్ట్ ఫోన్స్. అచ్చా, Obviously, Google has to give the software to Oppo, Vivo, Samsung, Realme, Redmi అందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేది వాళ్ళే కదా. సో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. దే డెవలప్ అండ్ దే గివ్ ఇట్ టు యూ. కెమెరా అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. బట్ పీపుల్ చాలా హై సాఫ్ట్వేర్ గైజే వాడతారు గూగుల్ అనేది. కామన్ మ్యాన్ ప్రిఫర్ చేయరు, అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనేసి. ఓకే. దే గో ఫర్ సామ్సంగ్. అంటే గూగుల్ ఇంకా పాపులరైజ్ అవ్వలేదు పీపుల్లో. సో గూగుల్ ఈజ్ మచ్ ఎక్స్పెన్సివ్ దెన్ సామ్సంగ్ కంపేర్? ఆల్మోస్ట్ ఈక్వల్ టు సామ్సంగ్. అవునా? అండ్ లోయర్ ఎండ్లో ఫోన్స్ ఉండవు. వాళ్ళ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ 40 to 50 పైనే ఉంటాయి అన్ని. ఓకే ఓకే. సో ఇంక వీటి తర్వాత నెక్స్ట్ లెట్స్ కమ్ టు జనరల్ బ్రాండ్స్ లైక్ ఒప్పో, వివో, రెనో ఇట్లాంటివి ఉంటాయి కదా సార్. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్? వాటి గురించి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఒప్పో, వివో అంటే కెమెరా స్పెసిఫిక్ ఉంటారు. లో బడ్జెట్లో హై ఫీచర్స్ ఉంటాయి. ఓకే దానికోసం కామన్ మ్యాన్ అన్న వాళ్ళు ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు. ఓకే కామన్ మ్యాన్ ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఒక 16 GB ర్యాము, 256 GB రోము 35,000లో వచ్చేస్తుంది. సో పీపుల్ అఫోర్డ్ చేస్తారు. అదే మీరు సామ్సంగ్లోనో యాపిల్లోనో తీసుకోవాలంటే మినిమం 1.5 lakh కావాలా, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్. ఓకే ఓకే. సో పీపుల్ ప్రిఫర్ ఒప్పో, వివో, రెడ్మీ, రియల్మీ, ఇన్ఫినిక్స్, నథింగ్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్కి వెళ్ళిపోతారు అనమాట. ఓకే సార్, ఒక మాట ఆనెస్ట్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రియల్మీ, ఒప్పో ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయి, అందులో 30,000కి ఒక ఫోన్ ఉంది అనుకోండి. అవే ఫీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కమ్ టు సామ్సంగ్ ఆర్ బ్రాండెడ్ మొబైల్, అక్కడ ఒక 1 lakh ఉందనుకోండి. రియల్గా ఎనీ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందా, ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ వాల్యూ అంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుందా? బ్రాండ్ వాల్యూకి ఛార్జ్ చేస్తారు సార్. చాలా అంటే ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? 25% ఛార్జ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను ఐఎమ్ సామ్సంగ్ యూజర్, ఎస్. నాకు ఆ ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్క్రీను నాకు ఏ ఒప్పో, వివోలో నాకు కనిపించదు. ఉండదు. దట్స్ వై ఐ డోంట్ మూవ్ ఆన్. ఓకే. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యి దే ఆల్సో హ్యావ్ ఫోన్స్ అట్ 80,000, 1 lakh ఆల్సో. సో దాంట్లో ఆ క్వాలిటీ ఇస్తున్నారు. బట్ మనం ఆ అఫెక్షన్ ఉండిపోయింది సామ్సంగ్తో. బట్ వాళ్ళు బీట్ చేయగలుగుతున్నారు సార్, కంపీట్ చేయగలుగుతున్నారా మార్కెట్లో అలాంటి ఫ్లాగ్షిప్ మోడల్స్ తెచ్చి? ఎక్కడి నుంచి ఉన్న ఒప్పో, వివో నౌ దే కమ్ మైల్స్ అండ్ బౌన్స్ పైకి వెళ్ళి వచ్చేసారు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ కంపీటింగ్ విత్ సామ్సంగ్. చిన్న ఒక ఇది బ్లాక్బెర్రీ, నోకియా ఇలాంటి ఫోన్స్ అప్పట్లో. బ్లాక్బెర్రీ వాజ్ ఫర్ అఫీషియల్స్, అసలు కార్పొరేట్స్ అంటే బ్లాక్బెర్రీస్ అని యూజ్ చేసేవాళ్ళు. నోకియా వాజ్ ఎవ్రీబడీస్ కామన్ ఫోన్ లాగా, అందరి చాయిస్లో ఉండేది. అవి రెండు ఫేడ్ అవుట్, అంటే మీ జర్నీలో అవి ఉన్నాయి కాబట్టి, ఆ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు అనుకున్నా అంటే అవి ఫేడ్ అవుట్ అయినాయని? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దట్ ప్రొడక్ట్స్? అంటే ఇందాక మనం మాట్లాడుకుంది అప్గ్రేడ్ అవ్వలేదు అంతే అంటారా? నోకియా వచ్చేసి మైక్రోసాఫ్ట్తో ఉండిపోయింది. ఆండ్రాయిడ్ వచ్చింది, చెప్తే ఎవరు తీసుకోరు అని అన్నారు వాళ్ళు. ఆండ్రాయిడ్ వచ్చింది, వ్యానిష్ అయిపోయారు. అప్గ్రేడ్ అవ్వాలా, టెక్నాలజీ తగినట్లు ఒకటి ట్రెండ్ క్రియేట్ చేయాలా, లేకపోతే ట్రెండ్నైనా ఫాలో అవ్వాలా. వాళ్ళు రెండూ చేయలేదు, వ్యానిష్ అయిపోయారు. అసలు ఫస్ట్ మల్టీమీడియా ఫోన్స్ అంటే నోకియా వాళ్ళే తీసుకొచ్చారు అనుకుంటాను సార్. మెమరీ కార్డ్ మనం పెట్టడం, కార్పొరేట్ అంటే బ్లాక్బెర్రీ. వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు. ఆండ్రాయిడ్ వచ్చి అందరినీ వాష్అవుట్ చేసింది కదండి. అంతే. సో దీనివల్ల డౌన్ఫాల్ అయింది. మనం ఇందాక మాట్లాడుకున్నదే కదా, మనం అప్గ్రేడ్ అవ్వకపోతే తొక్కేస్తారు. సో ఎనీ బిజినెస్ సక్సెస్ఫుల్గా లాంగ్ టర్మ్లో రన్ అవుతూ ఉండాలంటే అప్గ్రేడేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఓకే. అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ యువర్ రూట్స్. ఎగ్జాక్ట్లీ. సో సార్ ఇప్పుడు ఒకవేళ అంటే మీ జర్నీ అంతా మనం మాట్లాడుతున్నది అంతా జరిగింది, ఇప్పుడు ఎవరన్నా ఈ పరిస్థితుల్లో ఒక యంగ్ ఎంటర్ప్రెనర్గా మొబైల్ బిజినెస్ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటే మీరేం సజెస్ట్ చేస్తారు? రమ్మంటారా వద్దంటారా? రావచ్చు. ఎవరన్నా రావచ్చు. ఫస్ట్ కావాల్సింది అగ్రెషన్. ఓకే. మొబైల్ ఇండస్ట్రీలో కావాలంటే అగ్రెషన్, అప్డేషన్, ఇరిటేషన్ లేకుండా ఉండాలా. ఓకే. ఈ 3 పాయింట్స్ థంబ్ రూల్స్ అండి. ఫినాన్షియలీ ఈ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నా సరిపోదు. అదేలేండి. అండ్ హీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సోషల్ మీడియా అవగాహన ఉండాలా. ఓకే. హీ హిమ్సెల్ఫ్ షుడ్ బి ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే. మీరు ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి స్పెండ్ చేసుకున్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళకే ఇచ్చేయాల్సి వస్తుంది. యూ యోర్సెల్ఫ్ బికమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇవన్నీ ఉండాలా. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది అంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందా సార్ బిజినెస్లో ఈ రోజున? ఈరోజు నా సక్సెస్ బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ ఇస్ బికాస్ ఆఫ్ మై సోషల్ మీడియా. సార్ మీ మేజర్ చంక్ ఆఫ్ బిజినెస్ మీకున్న రెగ్యులర్ హై అండ్ ప్రీమియం పీపుల్ కానీ అలాంటి మీకు ఒక క్రీమ్ సెట్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు. ఎలా అంటే ఇంకా అసలు దేంతోనూ సంబంధం లేదు, ఏం డిస్కషనే లేదు. నెక్స్ట్ ఏం ఫోన్ వచ్చింది, ఏది తీసుకోమంటో అని మిమ్మల్ని అడుగుతారు, తెచ్చేసి అని అంటారు. అదొక సెట్ ఆఫ్ క్రౌడ్. ఎగ్జాక్ట్. వాళ్ళు మీకు ఎక్కువ మీ బిజినెస్లో ఇప్పుడు ప్రెజెంట్గా ఎక్కువ హెల్ప్ చేస్తున్నారా మీ గ్రోత్కి? బికాజ్ అలాంటి వాళ్ళు ఒకరు తీసుకున్నారంటే వాళ్ళని చూసి ఇంకో 10 మంది, బికాస్ ట్రస్ట్ మ్యాటర్స్ కదా. అలాంటి వాళ్ళు మీ సక్సెస్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారా? ఆర్ ఎల్స్ ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్యాక్గ్రౌండ్ చూసి, ఎందుకంటే ఆ కేటగిరీ పీపుల్ ఇన్ఫ్లుయెన్షన్ ఇదంతా చూడరు, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇది ఎక్కువ చూడరు. వాళ్ళు రెగ్యులర్గా ఉండే సెగ్మెంటే చూస్తారు, వస్తారు,
ఇది అవుతారు కదా. సో మీ సక్సెస్లో మేజర్ రోల్ ఎవరు ప్లే చేశారు అంటే మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు చెప్పాను కదా, మా పాత ఓల్డ్ కస్టమర్స్కి ఈరోజు మేము సర్వీస్ ఇస్తూ వాళ్ళని ఇప్పటికీ? కాపాడుకుంటున్నాం. వాళ్ళు చూడకపోయినా దే ఆర్ ఆల్సో సోషల్ మీడియా యూజర్స్. వాళ్ళు కూడా మమ్మల్ని రెగ్యులర్గా చూస్తారు. మళ్ళీ కొత్త పీపుల్ చూస్తారు, పాత పీపుల్ చూస్తారు. ఓవరాల్ ఇట్ గివ్స్ బిజినెస్. సో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటే అంత బిజినెస్. కంపల్సరీ ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే అని అంటారు మీరు. నాకు కస్టమర్స్ వచ్చి అడుగుతారు, సార్ మీ రీల్స్ రావటం లేదేంటి అని కూడా అడుగుతారు. అంటే దే వాంట్ ది రీల్స్, అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో ప్రొడక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు అది చాలా మందికి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుందని అంటే మీరేమంటారు? అందుకే కంటెంట్ పెడతాము. కంటెంట్ మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటారు సార్? మీకు ఎవరైనా బ్యాక్ అండ్ టీమ్? స్క్రీన్ ప్లే, డైరెక్షన్, దర్శకత్వం అంతా మీరే? అన్ని మనమే. సో అలా అంటే మీరు నెక్స్ట్ మూవీ ఇండస్ట్రీలో కూడా ఏమన్నా? వద్దండి, ఈ ఇండస్ట్రీ ఇంకా చాలా ఉందని చెప్పాను కదా మీకు. ఇక్కడే గ్యాప్లు చాలా ఉన్నాయి, ఆ గ్యాప్లు ఫిల్ చేయాలి ఫస్ట్. అంటే మీరు ఏమన్నా క్రియేటివ్ థాట్స్ వల్ల ఏదైనా మీరు మూవీ ఇండస్ట్రీకి కానీ అసోసియేట్ అయ్యాలి? ఎందుకంటే మీ సర్కిల్ కూడా నేను చూస్తుంటా, చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానీ. ఐడియా లేదు సార్, చెప్పాను కదా ఇక్కడే ఇంకా చాలా ఉంది. ఓకే, అవి పిక్చర్ బాకీయే, అంతే అంటారు సార్? టీజరే వచ్చింది. అచ్చా, ఇప్పటికి టీజర్ స్టిల్ టీజర్ టీజరే ఉంది అంతే. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. సో ట్రైలర్ నెక్స్ట్ అన్ని, ట్రైలర్ ఉంది, ఫుల్ మూవీ ఉంది, ఇంకా చాలా ఉంది. సో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు సార్? నెక్స్ట్ డెవలప్మెంట్ ఏం జరగబోతుంది N4Uలో? అంటే నెక్స్ట్ లెవెల్ గ్యాడ్జెట్స్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు మొబైల్స్ మట్టికే ఉన్నాయి కదా. అవును. మొబైల్స్తో పాటు ఇప్పుడు నెక్స్ట్ వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు DJI ప్రోడక్ట్స్ ఓకే, లైక్ డ్రోన్స్, మీకు సంబంధించిన కెమెరాస్, ఇన్స్టా 360, చాలా నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. టెక్నాలజీ ఆల్ మొబైల్ బేస్. ఇప్పుడు మీరు చూసారంటే రీసెంట్గా మొబైల్లో గింబల్, మొబైల్ లోపలే గింబల్ తోటి వస్తుంది. అవును. హువావీలో ఒక ఫోన్ వస్తుంది. ఆహా. సో టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుంది అంటే అసలు మన ఊహకు అందని విధంగా వెళ్తుంది. సో అవన్నీ ఇండియాలో రాకముందే ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి మా హైదరాబాద్ జనాలకి ఇవ్వాలన్నది నా ఒక ఆశ. ఓకే సరే, మీరు పెట్టుకున్న అది బ్యాండ్ ఉంది కదా, రింగ్ లాగా ఉన్న బ్యాండ్ ఉంది కదా, సో అది ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నట్టు అనుకుంటున్నాను. అండ్ పబ్లిక్కి చాలా మంచి ఎసెన్షియల్ నీడ్ అని అంటున్నారు కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్రాండ్ ఏంటి? గ్యాబిట్ రింగ్ అండి. గ్యాబిట్ రింగ్. గ్యాబిట్ రింగ్. ఓకే. ఇది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు సార్ కూడా ఆయన చేతికి ఉంటారు, చాలా ఏళ్ళగా వాడుతున్నారు. ఓకే. ఫిట్నెస్ రింగ్, ఇది కంప్లీట్ ఫిట్నెస్ గురించి చెప్తారు. ఓకే. మీరు ఎంతసేపు నిద్రపోయారు, గురక పెట్టి ఎంతసేపు పొల్లుకుంటే ఎంతసేపు నిద్రపోయారు, మీరు క్యాలరీస్ ఎన్ని బర్న్ చేశారు, ఇఫ్ యూ జిమ్కి వెళ్తున్నారంటే మీరు రోజుకి ఎన్ని స్టెప్స్ వాక్ చేశారు, మీరు మైండ్లో ఎంత స్ట్రెస్ ఉంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎంత స్ట్రెస్ ఫేస్ చేశారు, ఇది మీకు కరెక్టా కాదా అన్నది కూడా ఇది ఒక ఫిట్నెస్ కోచ్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్ని మీ ఏజ్ డీటెయిల్స్ అన్ని మీరు అందులో ఇచ్చేసారంటే యాప్లో యూ షుడ్ కనెక్ట్ యువర్ ఫోన్, ఇది కంప్లీట్ గా ఇచ్చేస్తుంది మీకు. సో జనరల్ గా స్మార్ట్ వాచ్ మన స్మార్ట్ వాచ్ ఇంత యాక్యురసీ ఉండదు, అదే అలాంటి కాన్సెప్ట్. దాన్ని ఇంకా యాక్యురసీ. ఇప్పుడు స్మార్ట్ వాచ్ రోజు ఛార్జ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకున్నానంటే నేను ఇప్పుడు 10 days గా వాడుతున్నాను, నేను ఛార్జ్ చేయక్కర్లేదు. స్నానం చేయొచ్చు, దీంతో పడుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ ఎవ్రీథింగ్, ఇట్స్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్. ఓకే. 10 days వరకు మీరు ఏమీ చేయక్కర్లేదు. సో దీనికి యాప్ ఉంటుంది, యాప్ మన ఫోన్ వేసుకుంటే మొత్తం చూపించేస్తారు. సో డైట్ పరంగా కూడా మనకి హెల్ప్ చేస్తుంటారు సార్, మనం ఎన్ని క్యాలరీస్ ఓన్లీ హెల్త్. ఇందులో నెక్స్ట్ వచ్చి వస్తుంది NFC పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో నుంచి. ఓకే, అన్నీ వస్తాయి. ఇంకా ఇది దిస్ స్టార్ట్. ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఇది యాక్చువల్గా 15,000 అండి, మనం 13,000కి ఇస్తున్నాం. ఓకే ఓకే. సో మంచి ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఇది, చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్. ఓకే. మీకు కలర్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. ఓకే. 10,000కి తగిన 10 ఫీచర్స్ ఇస్తాం. ఓకే. వస్తే మన స్టోర్లో వస్తే మీరు లైవ్గా డెమో చూసుకోవచ్చు. ఓకే. దిస్ అగైన్ బెనిఫిట్స్. అండ్ వీఆర్ కమింగ్ ఇన్ టు ఫిట్నెస్ ప్రొడక్ట్స్ కూడా, ఓకే. లైక్ ఊప్ స్మార్ట్ బ్యాండ్స్ అని ఉంటాయి. అవును. మన విరాట్ కోహ్లీ సార్ వాడతారు, మీకు ఐడియా ఉంటాయి. అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఓకే. సో ఫిట్నెస్ లో కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే. లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్స్ అన్ని మన స్టోర్ లో ఉంటాయి. ఓకే. N4U అంటే మొబైల్ స్టోర్ అంటారు. అవును. ఇప్పుడు దాన్ని రియల్ మళ్ళీ నీడ్స్ ఫర్ యూకి వస్తున్నారమ్మా. మళ్ళీ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది అలా వస్తుంది. లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్స్ అన్ని ఉంటాయి. ఓకే. డే టు డే మనం వాడుకునే ప్రతి గ్యాడ్జెట్ మన స్టోర్ లో ఉంటుంది. దట్ ఈస్ మై అంబిషన్. సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ సార్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ప్రస్తుతానికి ఉన్నదే, ఉన్న స్టోర్నే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. స్టోర్నే ఎక్స్పాండ్ చేస్తారు. మీరు ఇచ్చే ప్రొడక్ట్స్ ని ఎక్స్పాండ్ చేస్తాం, స్టోర్ ని పెద్ద చేద్దామని ప్లాన్ ఉంది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి, ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక కొత్త ఎంటర్ప్రినర్ ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా రిస్క్ తీసుకోవాలని మొత్తం మీరు మాకు ఆల్మోస్ట్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగిన తర్వాత మీ బిజినెస్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ట్రైలర్ ఉందంటున్నారు కదా, ఆ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ మనం కవర్ చేస్తూ ఒక మంచి పాడ్కాస్ట్ చేయాలి, ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ చేయాలి, చాలా మందికి అది యూస్ఫుల్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.